గ్రీన్ టీ గురించి మనం ఇంతకుముందు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. గ్రీన్ టీలో ఉండేటువంటి పెక్యులారిటీ ఏంటంటే అది నార్మల్ టీ లెక్క తయారు చేయరు. టీ, కాఫీ అనేటివి గింజల నుంచి వస్తాయి. గ్రీన్ టీ అనేది స్పెషల్. ఇది గింజల నుంచి రాదు, కేవలం ఆకుల నుంచే వస్తుంది. దానికోసమే దాని పేరు గ్రీన్ టీ అని పెట్టారు. ఇది ఇరిటేట్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రీన్ టీని చెట్లు ఏదైతే మొక్కలు ఉంటాయి కదా, గ్రీన్ టీ ఆకులు కొంచెం లేతగా నుంచి ముదురు కలర్లోకి రాగానే దాని మీద ఒక పరదా కప్పేస్తారు. దానివల్ల అవి కొంచెం కలర్ వస్తాయి, మనం చూసేటువంటి కలర్ వస్తాయి అన్నమాట. తర్వాత ఆకుల్ని తెంపేసి మళ్ళీ దాన్ని నీడలోనే ఆరబెడతారు. ఎట్టి పరిస్థితుల్లో హీట్ తగలొద్దు. ఆరిన తర్వాత రోలింగ్ చేస్తారు, ఒక రోలర్తో అంతా రోలింగ్ చేసి దాని ఆకుల్ని ప్యాక్ చేస్తారు. ఇది ప్రొసీజర్. అంటే దీంట్లో ఎక్కడ కూడా కెమికల్స్ యాడ్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు. అందుకే దాన్ని తీసుకుంటే రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. ఏజీసీజీ అని చెప్పి దీంట్లో ఒక ఆల్కలైన్ స్పెషల్ పాలిఫినాల్ అంటారు, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని తీసుకునే పద్ధతి కూడా ఉంటుంది. మామూలు టీ లెక్క తీసుకుంటా అంటే కుదరదు. దీనికి ఒక ప్రత్యేకమైన పద్ధతిలోనే మనం తీసుకుంటేనే బెనిఫిట్స్ వస్తాయి. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి పాలిఫినాల్స్, ఆల్కలైడ్స్, దీంట్లో ఉండేటువంటి ఫైటో కెమికల్స్ అనేటివి చాలా డెలికేట్గా ఉంటాయి. వాటిని డైరెక్ట్గా వేసి మరక్కాసాం అనుకోండి, అవి మొత్తం పోతాయి. ఎందుకంటే వొలటైల్ ఆయిల్స్ అవన్నీ కూడా వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయి, ఆవిరైపోతే అవి కూడా ఆవిరైపోతాయి. అందుకని దాన్ని తీసుకునే పద్ధతి ఇంపార్టెంట్ అని అందుకే చెప్తున్నాం. దీన్ని తీసుకుంటే రెగ్యులర్గా మీకు హార్ట్ బీట్ అంటే గుండె దడ అంటారు చూసారా, అటువంటి ప్రాబ్లం రాకుండా చూస్తుంది. బ్లడ్ని కొంచెం పల్చగా చేసేటువంటి లక్షణం దీంట్లో ఉంటుంది కాబట్టి స్పీడప్ అవుతుంది బ్లడ్ సర్కిల్. బ్లడ్ వెజల్స్ డైలేట్ అవుతాయి, వ్యాసో డైలటేషన్. అది దీంట్లో మీకు ఆ పొటాషియం బాగా ఎక్కువ, అది కాస్త వ్యాసో డైలటేషన్ చేస్తుంది. అందుకని బ్లడ్ ఫ్లో అనేది బాగా వెళ్తుంది. అలాగే దీన్ని తీసుకోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ అవుతూ వస్తుంది. మీ బాడీ లోపల ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అంటే ఈ జాయింట్ పెయిన్స్ ఉండడం, గ్యాస్ట్రైటిస్ కానీ, అలాగే ఆర్థరైటిస్ ప్రాబ్లము, బ్రోంకైటిస్, ఇటువంటి ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ని తగ్గించేటువంటి కెపాసిటీ. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ పనిచేస్తే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ లెవెల్స్, ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ని బాగా తగ్గిస్తుంది. అందుకే జాయింట్ పెయిన్స్ రిలీఫ్ వస్తాయి. హెడేక్స్ వస్తుంటాయి చూసారా, ఈ మైగ్రైన్ హెడేక్లు లేకపోతే టెన్షన్ హెడేక్లు, అటువంటి హెడేక్స్ చాలా ఫాస్ట్గా తగ్గుతాయి దీంట్లో. అలాగే లివర్ని క్లీన్ చేసేటువంటి కెపాసిటీ దీంట్లో బాగా ఎక్కువ. మీ లివర్ క్లీన్ కావాలి అంటే అవి ఇవి ఏం ఆలోచించక్కర్లేదు, జస్ట్ గ్రీన్ టీ తీసుకుంటే చాలు, మీ లివర్ క్లీన్ అయిపోతుంది. దీన్ని వాడడం వల్ల మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఇండైరెక్ట్గా ఇది మీకు డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేయడానికి పనిచేస్తుంది. ఈ లూజ్ మోషన్స్ అట్ ద సేమ్ టైం అంటే ఐబిఎస్ అంటారు చూసారా, దానికి ఇది మంచి మందు. దీన్ని వాడుకోవాలి. ఇది తీసుకోవడం వల్ల మన బాడీలో ఆల్కలైన్ స్టోర్స్ పెరుగుతాయి. అంటే ఇండైరెక్ట్గా మీ కిడ్నీని క్లీన్స్ చేస్తుంది. అంటే సీకేడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు.